హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్వేత ఆర్ఎస్ లాగండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కింద కామెంట్స్లో షేర్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మేము వెకేషన్స్కి వెళ్తున్నామండి. ఇంకా సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంకా చిన్నగా ఏదో ఒక చిన్న వెకేషన్స్ వెళ్ళాల్సిందే. అండ్ ఇక్కడైతే మేము మా సెకండ్ సాటర్డే సండే ఉండడం వల్ల చిన్న వెకేషన్ ప్లాన్ చేసుకున్నాము. దాంతోపాటు అసలు ప్లాన్లో లేకుండే ఇంకా మా మామయ్య వాళ్ళు మా మమ్మీ ఇంటికి రావడం వల్ల సెకండ్ సాటర్డే సండే ఉండడం వల్ల ఇంకా వెళ్ళాల్సి వచ్చింది. ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలే కదా. మేమైతే చీరాల బీచ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అసలుకి చీరాల బీచ్ ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఇంకా 2 days హాలిడే కాబట్టి ఇంకా డిస్టెన్స్ కూడా తక్కువనే, 300 కిలోమీటర్స్ ఎల్బీ నగర్ నుంచి. ఇంకా వెళ్ళొద్దాం అన్నట్టు స్టార్ట్ అయినాము. అసలు సడన్ ప్లాన్, అసలుకి ఏం ప్లాన్ లేదు, రూమ్ బుక్ చేసుకోలేదు, ఏం చేసుకోలేదు. అక్కడికి వెళ్ళి చూసుకుందాం అన్నట్టు ఇంకా సడన్గా బయలుదేరిపోయాము. Don't know if I can find my way out. I'm stuck in a prison of doubt. అండ్ ఇక్కడ మధ్యలో బ్రేక్ తీసుకున్నాం గైస్. అంటే ఇక్కడ ఎండాకాలం కాబట్టి ఇక్కడ చెట్లు ఎక్కువ ఉండడం వల్ల, దాంతోపాటు తాటి ముంజలు తర్వాత మామిడి పండ్లు కనిపించడం వల్ల ఇంకా సైడ్కి కార్ ఆపేసి పార్క్ చేసేసి ఇంకా తాటి ముంజలు అక్కడికక్కడే తినేసినాము. ఇంకా వాటర్తో ఉండే చాలా బాగనిపించింది మాకైతే. ఇంకా ఫ్యామిలీతో వెళ్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. ఆ ఫన్ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇంకా ఒక్కరిద్దరు వెళ్ళడం కన్నా ఇంకా ఫ్యామిలీతో వెళ్తే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరు ఉండడం కన్నా ఇంకా ఫ్యామిలీతో చిల్లింగ్ మూమెంట్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఇక్కడ కొంతసేపు ఆగి ఇంకా డజన్ మన సైడ్ అయితే 100 రూపీస్కి డజన్ ఇస్తుంటే ఇక్కడ 100 రూపీస్కి 18-19 కాయలు ఇచ్చారు. I don't know if I can find my way out. I'm stuck in a prison of doubt. ఫైనల్లీ చీరాల బీచ్కి అయితే వచ్చేసాం గాయస్. ఇంకా చీరాల బీచ్ ఇంకా ఇక్కడికైతే వచ్చేసాం. కానీ ఇంకా రూమ్స్ ఎట్లా అని వెతుకుతుంటే నాకైతే చీరాల బీచ్కి దగ్గరలో ఉండాలనేది నాది. కానీ మా హస్బెండ్ మా మామయ్య వాళ్ళు ఏంటంటే మనం బుక్ ఏం చేసుకోలేదు, దొరుకుతుందో లేదో చూద్దాం అన్నట్టు అనుకున్నాం. ఇంకా క్యాజువల్గా ఇక్కడ బీచ్కి ఆపోజిట్లోనే ఉండే రూమ్ ఒకటి ఇల్లు చూద్దాం అడుగుదాం అన్నట్టు క్యాజువల్గా వెళ్ళాము. మా లక్కీ ఏమంటే ఆ రోజు గుడ్ లక్ ఏమంటే ఆ రూమ్ బుక్ చేసుకున్న వాళ్ళు ఆ రోజు క్యాన్సిల్ చేసుకున్నారంట, ఆ నైట్ రాలేదంట. ఇంకా వాళ్ళు రాకపోవడం వల్ల మాకు ప్లస్ పాయింట్ అయ్యి మాకైతే రూమ్ ఫైనల్లీ మేము అనుకున్నట్టు బీచ్కి ఆపోజిట్లోనే మాకు రూమ్ దొరికింది గైస్. అసలుకి చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఎంత బడ్జెట్ ఎంత అనుకుంటున్నారే, 2,500కే దొరికింది అసలు ఏసీ రూము. చాలా హ్యాపీ ఫీల్ అయినాం మేమైతే. తక్కువ బడ్జెట్లో అసలు ప్లాన్ చేసుకోకుండా వచ్చాం. కానీ ఫైనలీ అనుకున్నట్టు రూమ్ దొరికింది బీచ్కి దగ్గరలో అండ్ బడ్జెట్లో దొరికిందని చాలా హ్యాపీ ఫీల్ అయినాం మేమైతే. ఇక్కడైతే ఫైనల్లీ వాటర్లోకి వెళ్ళిపోయినాం గైస్. అయితే ఫస్ట్ టైం నేను సముద్రం వాటర్లో తడవడము ఎక్స్పీరియన్స్ చేయడము చూశాను, కానీ ఎప్పుడు తడవలేదు, దాంట్లో వాటర్లోకి వెళ్ళలేదు. అండ్ మా బాబుతో ఫస్ట్ టైం నేను వెళ్ళడము, అంటే బీచ్కి వెళ్ళాము కానీ వాటర్లో తడుచుకుంటూ అక్కడ ఎంజాయ్ చేయడం అంటే ఫస్ట్ టైం ఇదే చీరాల బీచ్లో వెళ్ళడం. అండ్ మా బాబు కూడా చాలా ఎంజాయ్ చేశాడండి. వాటర్లో ఫస్ట్ స్టార్టింగ్ బెదిరిండు, వెళ్ళాలంటే భయపడిండు, వెళ్ళాలా వద్దా అన్నట్టు. వాటర్ని చూసి వెనక్కి రావడం అట్లా చేసిండు. దాని తర్వాత ఒక్కసారి లోపల తడవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా బయటికి రావడం అంటే చాలా కష్టం అయిపోయింది వాడిని బయటికి తీయడం. మేము రెడీ అయ్యి జస్ట్ ఫొటోస్ కోసం వెళ్ళామనుకున్నా వాడు వాటర్లోకి వెళ్తా అనేటట్టు అయిపోయింది మొత్తానికి. ఆయన ఇక్కడైతే వాడు చాలా ఎంజాయ్ చేసిండు. మాకన్నా ఎక్కువ మా బాబుకి వెకేషన్ చాలా వర్కౌట్ అయింది. అసలుకి బయటికి తీసుకురావడం వల్ల వాడు చాలా ఎంజాయ్ చేస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇదైతే చీరాల బీచ్ గైస్. ఇది నేనైతే దీన్ని పార్ట్
1 పార్ట్ 2గా చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మేము బీచ్‌తో పాటు వేరే టెంపుల్స్ కూడా వెళ్ళాము. ఈ వీడియో